గ్రామంలో ఉన్నటువంటి మన అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈరోజు 5వ తేదీ మన అంగన్వాడీ కేంద్రంలో యొక్క తల్లిపాల వారోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు మనము మీరందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి గర్భవతులు మరియు బాలింతలు మరియు తల్లులు ఇతరులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు ఈ యొక్క తల్లిపాల వారోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సమావేశాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి బాలింతలకు ఉన్నటువంటి గర్భవతులకు పుట్టబోయే బిడ్డకు 1 గంటలోపు తల్లిపాలు తాగించాలని, ఆ తల్లిపాలు గంటలోపు అందులో పసుపు పచ్చటి పాలు వస్తాయన్నమాట. ఆ పసుపు పచ్చటి పాలుని బిడ్డకు గంటలోపు తాగించాలి. అందులో కొలెస్ట్రాల్ అనే ఒక పదార్థం ఉంటుంది. అది తాగించడం వల్ల బిడ్డకు ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల్ని అరికట్టే శక్తి ఆ యొక్క తల్లిపాలలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క బాలింత ఖచ్చితంగా కూడా గంటలోపు మీరందరూ, ఎందుకంటే డెలివరీస్ హాస్పిటల్ అవుతారు, మన ఆశా కార్యకర్త కూడా అందుబాటులో మీకు ఉంటుంది. డెలివరీ అయినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు అపోహల్ని నమ్మద్దండి. ఎందుకంటే తల్లిపాలు మనకు వరం అన్నమాట. చాలామంది తల్లిపాలు లేకుండా బిడ్డకు తాగించడానికి తల్లిపాలు లేకుండా డెలివరీ అయిన తర్వాత చాలామంది పోతపాలు తాగిస్తున్నారు. వాటి వల్ల ఏమవుతుందంటే తెలుసా మీకు? తల్లిపాలు ఏం చెప్పాను మీకు? వరం. ఈ వరం అంటే మీరు డబ్బిచ్చుకునే పని లేదు. ఎందుకు? మామూలు పోతపాలు అయితే డబ్బా పాలు మనం డబ్బులు ఇచ్చి కొనాలి. అవి తాగించడం వల్ల బిడ్డకు అనారోగ్యాలు వస్తాయి. అదే తల్లిపాలు తాగించడం వల్ల బిడ్డకు వ్యాధులను అరికట్టే శక్తి ఈ యొక్క తల్లిపాలలో ఉంటుంది. అందువల్లనే మనం అందరూ కూడా ఖచ్చితంగా కూడా ముఖ్యంగా గర్భవతులు ఇప్పుడున్నారు, ఇక్కడ వచ్చారు ఈ గర్భవతులు కూడా, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు స్నానం చేయాలి. ప్రతిరోజు కూడా మన హ్యాండ్ వాష్ శుభ్రంగా సబ్బుతో చేసుకోవాలి. అలాగే ఉతికిన వస్త్రాలు ధరించాలి. మంచి ఆహారం ఉదయం తొందరగా 8 గంటల్లో 8:30 ఆహారము టిఫిన్ ఏదో ఒకటి తినేయాలి. ఆ తర్వాత వాటర్ బాగా తీసుకోవాలి. ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు గర్భవతులు. వీలైనంత వరకు వాళ్ళు మనశ్శాంతిగా ప్రశాంతంగా కొంచెం కూర్చొని ప్రశాంతంగా ఉండాలి. అలాగే ముఖ్యంగా మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. మన ఇంట్లో కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. ప్రతిరోజు స్నానం చేయాలి. అలాగే ఆహారం తీసుకోవాలి, ఆకుకూరలు తీసుకోవాలి, పండ్లు తీసుకోవాలి, పప్పు, ఇవన్నీ చేపలు, మటను, చికెను, ఎగ్గు ఇవన్నీ తీసుకోవడం వల్ల బిడ్డ మనకు ముఖ్యంగా గర్భవతి బరువు పెరుగుతుంది. అలాగే గర్భంలో ఉండే శిశువుకి బాగా నాలెడ్జ్ అంటే మెదడు డెవలప్మెంట్ అవుతుంది. వెన్నుపూస కానీ పిల్లలకు పుట్టబోయే బిడ్డకు ఇవన్నీ కూడా ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ పుట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాలు, ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రంలో మనము మీ అందరికీ కూడా గర్భవతులకు మనము పౌష్టికాహారం ఇస్తున్నాం, మరుబంధాహారం. ఎందుకు? మీరు మంచి మీకు తింటారు, కానీ అదనంగా కూడా మనం అంగన్వాడీ కేంద్రాల్లో మేము పప్పు, ఆయిల్, ఎగ్స్, పాలు ఇస్తున్నాం. ప్రతిరోజు కూడా 200 ml గర్భవతి పాలు తీసుకోవాలి. మీకు కాల్షియం అవసరం, పుట్టబోయే బిడ్డకు కాల్షియం అవసరం, ఎముకలు దృఢంగా ఉంటాయి. అలాగే మనకు ఎగ్స్ లో ప్రోటీన్ ఎక్కువ శాతం ఉంది. చాలా మంది ఎగ్గు తినకూడదని చెప్తా ఉంటారు, ఎగ్గు తింటే మాది వస్తుందని. అవంతా అపోహలు, ఇవన్నీ మీరు నమ్మకూడదు. అలాగే ముఖ్యంగా బాలింతలు 1000 రోజులు, ఈ యొక్క 1000 days అంటారు. వీటిని 1000 days అని ఎందుకంటారంటే గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ 2 సంవత్సరాల లోపు వరకు కూడా మనం ఖచ్చితంగా కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ముఖ్యంగా మనకు రోజుకి గర్భంగా ఉండడం ప్రతిరోజు 2 అరటిపండ్లు తీసుకొని ఎందుకు తినాలి? చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది బిడ్డ కానీ తల్లి కానీ. అలాగే గర్భవతులు బాగా ఆహారంతో పాటు ఆరోగ్య పరీక్షలు తీసుకెళ్ళిపోవాలి. ఆరోగ్య పరీక్షల్లో చేయించుకోవాలి, ఇంజెక్షన్స్ వేసుకోవాలి, ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవాలి. చాలా మందికి హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉంటుంది, హెచ్బి. వాళ్ళు ఖచ్చితంగా కూడా మన ఆశా కార్యకర్త అందుబాటులో ఉంటుంది. ప్రతి నెల కూడా వాళ్ళకి చెకప్స్ చేస్తున్నారు. ఎవరికైతే హెచ్బి తక్కువ ఉంటుందే డెలివరీ కావడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా హెచ్బి తక్కువ ఉంటే మీకు సుక్రోజ్ ఇంజెక్షన్స్ ఖచ్చితంగా కూడా
మీకు ఆ సమయంలో హెచ్పి తక్కువైనప్పుడు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు బీపీ హై అయిపోవచ్చు, డౌన్ అయిపోవచ్చు. ఆ సమయంలో కాబట్టి మనం జాగ్రత్తలు పాటించాలి. మనం డెలివరీకి హాస్పిటల్లోనే డెలివరీలు చేసుకోవాలి. మీకు అందుబాటులో ఆశా కార్యకర్త ఉంది. అనుక్షణము కూడా మిమ్మల్ని ప్రతిరోజు కూడా మిమ్మల్ని గృహ సందర్శనలో భాగంగా చెకప్స్ మేము కూడా అంగన్వాడీ కార్యకర్త మీకు గృహ సందర్శనలో భాగంగా వస్తున్నాము. మిమ్మల్ని అన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నాము. మీ యొక్క ఆరోగ్యము సమాచారాలన్నీ కూడా. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. గర్భవతులు ముఖ్యంగా పండంటి బిడ్డకు జన్మనివ్వాలి. తల్లి బిడ్డ క్షేమమే. ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరూ దేశం ఆరోగ్యంగా ఉంటుంది, ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది. భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎదగడానికి బిడ్డ ఆరోగ్యవంతంగా పుడితే ఆ బిడ్డని బాగా సంరక్షించి తల్లిగా మంచి ఆహారం పెట్టి 6 నెలల వరకు కూడా మనము తల్లి పాలు ఇవ్వాలి. 6 నెలల వరకు ఎటువంటి పోత పాలు ఇవ్వకూడదు. తల్లి పాలే సరిపోతాయి. నీరు తాగించకూడదు. 6 నెలల తర్వాత అరుమంద ఆహారాన్ని మొదలు పెట్టాలి. కాబట్టి బిడ్డ ఎదుగుదలకు పెరుగుదలకు మనకు ఈ యొక్క తల్లి పాలు సరిపోవు. కాబట్టి ఖచ్చితంగా కూడా అదనపు ఆహారాన్ని మొదలుపెట్టి అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతం ప్యాకెట్ 2.5 kg ఉంటుంది. అందులో తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి వేడి పాలల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ బిడ్డకు రోజు ఒక 100 గ్రాముల చొప్పున 3 పూట్ల తినిపించాలి. ఆ తర్వాత కూడా మనం అన్నీ కూడా బిడ్డకు ఎగ్గు పెట్టాలి. ఉడికించిన ఎగ్గు పెట్టాలి. మనం తినే ఆహారం అన్నీ కూడా ఆకుకూరలు అవన్నీ కూడా పెట్టి బాగా కొద్దిగా స్టార్టింగ్లో జావ రూపంలో తినిపిస్తూ ఇది చేయాలి. ఎందుకంటే ప్రతి నెల అంగన్వాడీ కేంద్రంలో హైట్లు వెయిట్లు తీస్తున్నాము. చాలా మంది పిల్లలు పౌష్టికాహారం తక్కువగా వాళ్ళకు ఉండడం వల్ల పిల్లలు ఎదుగుదల తక్కువ ఉన్నారు. పొట్టి పిల్లలు ఉన్నారు. వాళ్ళు కొంతమంది సరైన ఆహారం లేకుండా సన్నగా ఉన్నారు. పిల్లలు సరైన వయసు తగినటువంటి బరువు లేరు, బరువు తగినటువంటి వయసు లేదు. కాబట్టి ఇవన్నీ నివారించాలంటే ఖచ్చితంగా కూడా మనము మంచి ఆహారం తీసుకోవాలి. గర్భవతిగా ఉన్నప్పటి నుంచి కూడా మనము మంచి ఆహారము, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఇవన్నీ తీసుకోవడం వల్ల మనము డెలివరీ కావడానికి, నార్మల్ డెలివరీ కావడానికి మనము అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 1000 రోజులు 1000 డేస్లో భాగంగా 1000 డేస్ని మనము చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా మనము ఈ యొక్క తల్లిపాల వారోత్సవాల గురించి మనం అవగాహన సదస్సుని ఇక్కడ గ్రామంలో పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఇక్కడ చెప్పినటువంటి విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా అవేర్నెస్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళకి కూడా మీరు అవేర్నెస్ తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.